నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. దేశాన్ని, ప్రపంచాన్ని ఆ మాటకొస్తే కుదిపేస్తున్న ఒక సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో చక్కర్లు కొడుతోంది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండలవాడు కొలువై ఉన్న సందర్శనా క్షేత్రం హైందవులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు కొలువై ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి. టీటీడీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒక ప్రధాన అంశం అక్కడి ప్రసాదం. ఆ ప్రసాదం ఆస్తికులే కాదు, నాస్తికులు కూడా ఇష్టపడతారు. దానిలో ఉన్న టేస్ట్ అలాంటిది. అందుకే దానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా వచ్చింది. ఉన్నట్టుండి ఇప్పుడు ఆ లడ్డు ప్రసాదం, వెంకటేశ్వరుని కైంకర్యానికి వాడే లడ్డు ప్రసాదం ఇప్పుడు వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసే పరిస్థితులు తీసుకొచ్చింది. ఏమిటి వివాదం? ఇది చేసిందా, నిజంగానే జరిగిందా అని మనం లోతుగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సనాతన ధర్మం అని కొందరు అంటారు, దేవుని అప్రతిష్ట పాలు చేశారంటారు, అవినీతిని దేవుణ్ణి కూడా భాగస్వామ్యం చేశారంటారు. ఇలా రకరకాలుగా విమర్శలు ప్రతివిమర్శలు వస్తున్నాయి. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఎక్కడ మొదలైంది ఈ లడ్డు వివాదం? అన్ని విషయాలకు గతంలో జరిగిన తప్పిదాలే కారణమని చెప్పుకుంటూ వస్తున్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పండగ రోజున, అంటే 100 రోజులు పూర్తి చేసుకున్నప్పుడు ఒక విజయోత్సవ సభను నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈ ముగ్గురు వేదిక మీద ఆసీనులై ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి తాము ఈ 100 రోజుల్లో చేసిన మంచి కార్యక్రమాలను వివరిస్తూనే, ఒకవేళ ఏదైనా పథకం కానీ మరేదైనా కానీ చేయలేకపోవటానికి ప్రధానమైన కారణం నిధుల లేమి అని చెబుతూనే అన్ని అంశాల పట్ల శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రోజుకొక్క శ్వేతపత్రంతో మీడియా ముందుకు వచ్చి వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ 100 రోజుల విజయోత్సవ సభలో మాత్రం ఒక కొత్త కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. గత 5 ఏళ్ల పాలనలో కుదేలైపోయిన ఆర్థిక వ్యవస్థను ప్రస్తావిస్తూనే ఇంకొన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి, అది జగన్ పాపమే అని చెప్పుకుంటూ వస్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవస్థానం ప్రసాదం తయారీ చేయడంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ కలిసిందని, అడల్టరేట్ అయిందని, ఆ కల్తీ కూడా వేరే నూనెలు కాదని, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను దాంట్లో వాడారని ఒక సంచలనాత్మకమైన విమర్శను చేశారు. తాను ఈ మాటలు మాట్లాడడానికి దేవుడే ధైర్యం ఇచ్చాడని, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తనతో ఈ వాస్తవాలు బయట పెట్టించాడని కొండబద్దలు కొట్టినట్టు ఆయన ఆ రోజు మాట్లాడారు. అది నిజంగానే హిందువులందరికీ ఒక విస్ఫోటనంలాగా తట్టింది. అవునా, ఎన్నాళ్ళు మనం ప్రసాదం తీసుకున్న దాంట్లో ఆయన జంతువుల పేర్లు కూడా చెప్పాడు, పశువులు, పందులు అని కూడా చెప్పాడు, పంది కొవ్వు దాంట్లో కలిసింది అని చెప్పి. నిజంగానే అలాంటిది జరిగితే, ఒకవేళ జరిగే ఉంటే అది పెద్ద సంచలనమే. ఇంకా రకరకాల ధార్మిక సంస్థలు ముందుకొచ్చాయి, ధర్నాలు చేశాయి. ముఖ్యంగా వినవచ్చింది ఏంటంటే శుద్ధి చెయ్యాలి. అలా చేయటం వల్ల టీటీడీ పవిత్రత కోల్పోయింది కనుక సంప్రోక్షణ చేయాలి, గుడి అంతా క్లీన్ చేయాలి. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాలలో ఈ క్రతువు జరగాలి అని ఒక తీర్మానాన్ని కూడా చేసేదాకా వెళ్ళింది ఈ విమర్శ. జగనే
ఈ పాపాలన్నిటికీ ఆద్యుడు అన్నట్టుగా. ప్రసాదం తయారు చేయడానికి, దేవుని ప్రసాదం తయారు చేయడానికి లక్షల కిలోల నెయ్యి వాడాల్సి వస్తుంది. అది కూడా ఆవు నెయ్యి అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక సాంప్రదాయం. భారీ స్థాయిలో కొనాలి కనుక దానికి అఫీషియల్గానే బిడ్డింగ్ వేస్తారు. ఎవరు L1 అంటే లోయెస్ట్ ఎవరు కోట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వడం అనేది అన్ని వ్యాపారాలు. కానీ ఇక్కడ మాత్రం అది చెల్లదు. మరీ తక్కువగా ఇచ్చారంటే అది మరీ నాసి రకమైన నెయ్యి అయి ఉండాలి అనేది సామాన్యులు ఎవరికైనా అర్థమవుతుంది. ఈ నెయ్యి ఈ ప్రసాదం తయారీ చేయడానికి వాడిన నెయ్యి 319 రూపాయలకు కేజీ వచ్చింది అని లెక్కలు చెప్తున్నాయి. 319 రూపాయలకు నెయ్యి రావటం అనేది అసలు సమంజసమేనా? అసలు సాధ్యమయ్యే పనేనా? అందువల్ల ఖచ్చితంగా ఇది జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె అని చెప్పి నెయ్యి అని చెప్పి ఒక వాదన తీసుకొచ్చాం. ఈలోపు టీటీడీని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో ఈవోగా ధర్మారెడ్డి గారిని తీసేసి ఐఏఎస్ అధికారి, సిన్సియర్ అధికారిగా పేరున్న శ్యామలరావు గారిని అక్కడ నియమించాం. ఆయన వెళ్ళిన వెంటనే కొన్ని సంస్కరణలు మొదలుపెట్టి అందులో ఆ భాగంగా ఈ ప్రసాదం తయారీకి వస్తున్న నెయ్యిని పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ట్యాంకర్లలో వస్తుంది. ఎక్కడి నుంచి? ఏఆర్ ట్రేడర్స్ అని చెన్నైకి చెందిన ఒక సంస్థకు దాన్ని ఇచ్చారంటే లోయెస్ట్ కొటేషన్ అతనే ఇచ్చాడని, ఆ సంస్థే ఇచ్చిందని వాళ్ళకి అనుమానం వచ్చి ఎందుకో ఆపారు. ఎందుకంటే కొత్తగా ఈవో పగ్గాలు చేపట్టిన శ్యామలరావు గారు ప్రతిదీ సంస్కరించుకుంటూ వస్తున్నారు కనుక దీంతోనే మొదలు పెడదాము. ఈ దర్శనాలకు సంబంధించి చాలా సంస్కరణలు చేశారు. ఈ ప్రసాదం తయారీలో వాడే ఘీని పరిశీలన చేస్తే దాంట్లో కల్తీ ఎడిబుల్ ఆయిల్ అంటే సోయాబీన్స్, వనస్పతి అంటాం కదా, వనస్పతి కలిసింది అని, అందువల్ల ఆ ట్యాంకర్స్ని వెనక్కి పంపేయటం జరిగింది అని ఆయన మీడియాతో చెప్పారు. సో ఈవో ప్రత్యక్షంగా పరీక్షించి వాటిని ప్రయోగశాలకు పంపించి గుజరాత్లో ఉన్న ఒక ప్రయోగశాలకు పంపించారు. అది చాలా పాపులర్ సంస్థ, NDDA నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళకి పంపించారు. వాళ్ళు చాలా సూక్ష్మంగా దీన్ని పరిశీలించి స్పష్టంగా అయితే చెప్పలేదు. దీంట్లో పంది కొవ్వు కలిసిందా లేకపోతే వేరే జంతువుల కొవ్వు కలిసిందా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా అడల్టరేట్ అయితే అయ్యింది, దీంట్లో ఏదో కల్తీ కలిసింది, బహుశా వనస్పతి కావచ్చేమో అని ఒక అనుమానాన్ని లింగరింగ్ వచ్చేలాగా ఒక అనుమానాన్ని వాళ్ళు రేకెత్తించారు. అంతే తప్ప స్పష్టంగా వాళ్ళు చెప్పలేదు. ఆ రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేసినట్టు అనిపిస్తుంది. కానీ శ్యామలరావు గారు ఆ నెయ్యి వాడలేదు, ఆ ట్యాంకర్లన్నీ వెనక్కి పంపించాం అని చెప్పినప్పుడు ఇక నెయ్యి కల్తీ ఎక్కడ జరిగింది, ఆ కల్తీ నెయ్యిని ప్రసాదంలో ఎక్కడ వాడారు అని ఒక వాదన ముందుకొచ్చింది. మళ్ళా సీఎం గారు ఈ ప్రకటన చేసిన తర్వాత శ్యామలరావు గారి టోన్లో కొంచెం చేంజ్ వచ్చింది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసిన తర్వాత దానికి కాంట్రడిక్షన్గా మళ్ళీ వేరే ప్రకటన చేయటం అనేది తన కింద స్థాయి అధికారికి సమంజసం కాదు, సాధ్యం కూడా కాదు. అందువల్లనే వారు కూడా సీఎం గారు మాట్లాడిన దాన్ని ఎండార్స్ చేసినట్టు మాట్లాడారు. ఈలోపు ఇది రాజకీయ రంగు పులుముకుంది. అటు ప్రతిపక్షాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాకే పాపం తెలియదు, ఇన్నాళ్ళ నుంచి వస్తుంది, పైగా ఇది జూన్ జూలైలో సప్లై చేసిన నెయ్యికి సంబంధించింది కనుక అప్పటికి మా ప్రభుత్వం లేదు, అప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ పాపం కూటమి ప్రభుత్వంది, ఎందుకంటే అప్పుడే జరిగింది కనుక ఈ సంఘటనని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఇది మతం రంగు పులుముకుంది. టీటీడీతో సహా అన్ని హిందూ దేవాలయాలలో ఇలాంటిది జరుగుతున్నదేమో, ఈ 5 ఏళ్ల కాలంలో ముఖ్యంగా ఇలాంటిది జరుగుతుందేమో. ఎందుకంటే సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రికి హైందవం పట్ల గౌరవం లేదు, నమ్మకం లేదు అని విమర్శలు మొదలుపెట్టారు. ఎందుకంటే అతను క్రైస్తవుడు కనుక కావాలనే ఇదంతా చేశాడనే ఒక ముద్ర వేయడానికి అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇక ధార్మిక సంస్థలు, స్వామీజీలు వీళ్ళందరూ దుమ్మెత్తిపోయటం మొదలుపెట్టారు. అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఈలోపు ఇది అవునా కాదా, శ్యామలరావు గారు తొలుత చెప్పిన మాట వాస్తవమా, 100 రోజుల పండగ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్తీ కలిసింది, అది కూడా ఈ జంతు నూనెతో కొవ్వుతో తీసిన ఆయిల్ కలిసింది అని చెప్పింది వాస్తవమా, ఏదో నిగ్గు తేల్చాలని ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేశారు. సిట్ ఎస్ఐటి అంటాం కదా, దాన్ని వేశారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఐజీ లెవెల్ అతన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో బాధితుడుగా ఉన్న వ్యక్తిని దానికి చైర్మన్గా వేసి కమిటీకి దర్యాప్తు చేయమన్నారు. వాళ్ళు ఇంకా దర్యాప్తు కొనసాగించబోతున్న తరుణంలో గత చైర్మన్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఈ కేసుని సుప్రీంకోర్టుకి తీసుకెళ్లారు. ఏమని డిమాండ్ చేశారు, వెలుగులోకి రావాలంటే, అసలైన వాస్తవాలు వెలుగులోకి రావాలంటే కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే ఏం కల్తీ జరిగింది, అసలు జంతువుల కొవ్వుతో కల్తీ చేయటం అనేది సమంజసమేనా, సాధ్యమేనా అనే అంశాలు నిగ్గు తేలాలంటే తప్పనిసరిగా కేంద్ర నిఘా సంస్థ అయిన సిబిఐకి ఈ కేసును అప్పగించాలి, లేదా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. సిట్ మీద మాకు నమ్మకం లేదు, ఎందుకంటే సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కనుక అని ఒక కొత్త కోణాన్ని ఆయన బయటికి తీశారు. ఆ క్రమంలో కేసు కూడా వేశారు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడు దూకుడుగా వ్యవహరించే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇదంతా కావాలనే జగన్ను భ్రష్టు పట్టించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తూ ఆయన కూడా ఒక కేసు వేశారు. ఇలా చాలామంది ప్రైవేట్ కేసులు వేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమందికి నాయకులు కావచ్చు, వీళ్ళు కూడా మరోవైపు నుంచి కేసు వేశారు. దీని మీద దర్యాప్తు జరగాల్సిందే, తప్పనిసరిగా దోషులను శిక్షించాల్సిందే అని. ఈ విమర్శలకు ఇంకా దోహదం చేసేలాగా కొన్ని వ్యాఖ్యానాలు కూడా బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా టీటీడీకి వెళ్ళటం అనేది, దేవుని దర్శనానికి వెళ్ళటం అనేది తీవ్రమైన నేరం కింద హైందవత్వానికి వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేసేదిగా వీళ్ళు వర్ణిస్తూ మొదలుపెట్టారు. సతీ సమేతంగా ఎప్పుడు వెళ్ళలేదు, ఆయన ఒంటరిగా వెళ్ళాడు కనుక అతను ఖచ్చితంగా అన్యమతస్థుడే. ప్రసాదం ఇచ్చినా కూడా దాన్ని శాస్త్రోక్తంగా తినకుండా ఏదో ఒక స్వీట్ తిన్నట్టు తినేసి అక్షింతలు వేస్తే తలకాయ దూకోవడం లాంటి చర్యలు చేసిన సాక్షాత్ హోంమంత్రి అంతిగారే విమర్శించాలి. ఇలాగా మూకముడి అన్ని వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేసే ఒక కార్యక్రమానికి లడ్డు కేంద్రంగా విమర్శలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించింది. దీనికంటే ముందు అదే వేదిక మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ విమర్శ చేసిన వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. ఒక ప్రకటన, శుద్ధి చేయాలా, సంప్రోషణ చేయాలా, అంటే క్లీనింగ్ ఆపరేషన్ చేయాలా, ఎందుకంటే దానికి పాప పంకిలం అంటుకుంది కనుక అని దుర్గకుడి దగ్గర నుంచి దీక్ష మొదలుపెట్టి ఆయన మెట్లన్నీ కరగటం మొదలుపెట్టారు. వేషం కూడా మార్చేశారు. వేషం దుర్గాదేవి భక్తులు వేస్తారు కదా దీక్ష పుడినప్పుడు, ఆ వేషాన్ని వేసుకుని ఆయన మెట్లు కడిగే కార్యక్రమం చేశారు. చాలామంది చెప్తూ వచ్చారు, మీ ఆరోగ్యం అంతంత మాత్రమే మీరు చేయొద్దని. అక్కడ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు ఆయన. అప్పట్లో ఈ ప్రకాష్ రాజ్ గారు, అలాగే తమిళ యాక్టర్ కార్తీ గారు చాలా అలవోకగా ఒక చిన్న ఇది చేశారు. అనేక సమస్యలుంటే మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ లడ్డు లాంటి అతి చిన్న విషయాన్ని ఎందుకు మీరు అంత యాగీ చేస్తున్నారు, అంత రాజకీయం చేయాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళు చేసిన వ్యాఖ్యానాల మీద పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో దుమ్మెత్తిపోశారు. ఏం మాట్లాడుతున్నారా మీరు, మా హిందూ ధర్మం అంటే మీకు అంత చులకన, హేళన చేస్తున్నారేంటి, నవ్వుకుంటూ మాట్లాడుతున్నారేంటి అని చెప్పి చాలా చాలా ఆవేశపూరితంగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈలోపు జగన్మోహన్ రెడ్డి
ఏమంటారు ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. అస్సలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దేవాలయాలన్నీ భ్రష్టు పట్టిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేల దేవాలయాలను పునర్నిర్మించాము, బాగు చేయించాము, పునర్జీవం చేయించాము, అసలు మాకే హక్కు ఉన్నది హైందవం మీద అని చెప్పి వాళ్ళు ప్రకటన చేస్తూ దీన్ని నిరూపించుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాలకు ఈ శుద్ధి కార్యక్రమం చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక పిలుపునిచ్చారు. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. వాళ్ళు నిజంగానే ఆ పని అంతా చేశారు. అన్ని చోట్లకి వెళ్ళి క్లీనింగ్ ఆపరేషన్ చేశారు. తర్వాత ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుపతి వెళ్ళి నేను దేవుణ్ణి దర్శించుకుని వస్తాను, నేను హిందుత్వం పట్ల గౌరవం ఉందని చెప్పి నిరూపించుకుంటాను అని ఆయన ఇంకో ప్రకటన చేశారు. ఇక ప్రతి ప్రకటనలు విపరీతంగా వచ్చినాయి. పక్క రాష్ట్రంలో ఉన్న మాధవి లత ఆవిడ ఎవరో ఉన్నారు కదా, ఆవిడ భజన చేస్తూ మాట్లాడతారు. ఆవిడ లాంటి వాళ్ళు అందరూ విరుచుకుపడ్డారు. ఆల్మోస్ట్ వెళ్ళటానికి వీల్లేదు, అస్సలు ఈ జగన్ అనే వ్యక్తికి దేవుడు తిరుపతి దేవస్థానం వెళ్ళటానికి హక్కు లేదు, పాపాన్ని మూటగట్టుకున్నాడు, అతను కనుక ఒకవేళ ఇక్కడికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అతన్ని దేశ బహిష్కరణ చేయాలి. హిందుత్వం పట్ల నమ్మకం లేని వ్యక్తి, డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడిన వ్యక్తి మళ్ళీ తిరుపతి వస్తున్నాడంటే ఉద్రిక్తతలు లేవగొట్టడానికే, కనుక అతను రానిచ్చేది లేదు, వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు చేశారు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన, ఆ యాత్ర, పాదయాత్ర, మెట్ల యాత్ర విరమించుకున్నారు. దానికి ఆయన చెప్పిన సమాధానం సంజయ్ ఏంటంటే, ఇలాగ ఆవేశాలు ఉన్నప్పుడు నేను గనక తిరుపతి పర్యటన చేస్తే ఉద్రిక్తతలకు దారితీసి శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉంది, కనుక నేను దేవుని మీద గౌరవంతో నేను దాన్ని విరమించుకున్నాను అని చెప్పి ఆయన నమ్మబలికే ప్రయత్నం చేశారు. అది వాస్తవం. కానీ వారు చేస్తున్న ఒక ఘాటు విమర్శ ఏంటంటే, 100 రోజుల్లో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, సూపర్ 6ని ప్రక్కన పెట్టేసింది, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది, అవన్నీ ప్రజలు ప్రశ్నిస్తారని డైవర్ట్ చేయడానికి, ప్రజల కోరికలను డిమాండ్లను ప్రక్కదోవ పట్టించడానికి ఈ మతాన్ని లేకపోతే ఈ లడ్డూని బయటికి తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళు ప్రతి విమర్శ చేయటం మొదలుపెట్టారు. అటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇటు సీఎం గారు, మరో ప్రక్క పురంధరేశ్వరి గారు, వీళ్ళంతా హిందూ ధర్మానికి తామే ధర్మకర్తలు అనే అర్థం వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి దాన్ని సర్వనాశనం చేశాడు అనే ఒక భావన ప్రజల్లో రేకెత్తించేలాగా చేస్తున్నాడు. ఇది కావాలని జాతుల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికే, తద్వారా వాళ్ళు చలిగాసుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి ఇటుపక్క వాళ్ళు విమర్శలు చేయటం మొదలుపెట్టారు. కొంతమంది మేధావులు కూడా అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలను ప్రక్కన పెట్టేసి ఈ లడ్డు విషయం మీద ఎంత పెద్ద గందరగోళం చేయడానికి అవసరం ఉందా, అసలు అంత అవసరం ఉందా అని వాళ్ళు కూడా, అంటే వయా మీడియా ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళనే మనం వీళ్ళు నాస్తికులు అంటాం కదా, నాస్తికులు లేకపోతే వామపక్ష వాళ్ళు, వీళ్ళందరూ సనాతన ధర్మం ఏంటి అని చెప్పారు. కానీ దాన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్ని మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు ఏదో మధ్యలో గుర్తు చేస్తూ ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకున్నారు. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా ఒక మాట పట్టుకున్నారంటే అది తేలేదాకా ఆయన వదలరు. అది నిజమా అబద్ధమా అదంతా వేరువేరు. అప్పటికప్పుడు ఒక ఆవేశం వచ్చిందంటే ఆవేశంలో ఆయన ఊగిపోయి ఏదైనా మాట్లాడేస్తారు. బహుశా సినిమా ప్రభావం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పీక్ హై పిచ్ డైలాగ్ చెప్పి కట్ అనగానే ఆగిపోతారు కదా, అట్లాగా ఈ కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టారు. ఆయన దీక్షను విరమించండి అని చాలామంది చెప్తున్నారు. నేను ఆఖరి రోజున నేను తిరుపతి వెళ్ళి ఆ దేవుణ్ణి, అది పైగా మెట్ల మార్గంలో నేను నడుచుకుంటూ వెళ్ళి
దేవుని దర్శనం చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కానీ ఇక్కడ విచిత్రమైన ప్రశ్న ఏంటంటే, చాలామంది మేధావులు విమర్శకులు అడిగే ప్రశ్న ఏంటంటే, తప్పు చేసిన వాడు కదా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. ఆ కోణంలో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి కదా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది. మీరేం తప్పు చేశారు, మీరెందుకు ప్రాయశ్చిత్త దీక్ష పూనారు అని చెప్పి ఒక విమర్శ. లాజిక్ ఉంది దాంట్లో, నిజమే. ఎవరు పశ్చాత్తాపడు వారు ధన్యులు అంటే, పశ్చాత్తాపం ఎవరు పడతారు? పాపం చేసిన వాళ్ళు, అదే తప్పు చేసిన వాళ్ళు పడాలి. మీరు ఎవరో తప్పు చేస్తే వాళ్ళ తరఫున మీరు వెళ్ళి ఒకళ్ళు తప్పుచ్చుకుని వెళ్ళి మీరు ప్రాయశ్చిత్తం చేసుకున్నారా? అది సమాధానం దొరకని ప్రశ్న. సరే, ఆ రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పైకి వెళ్ళారు. తర్వాత జరిగిన సంఘటన అంతా మనం మీడియాలో చూసాం. చాలా విపరీతమైన విమర్శనాస్త్రాలు నిర్మా చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం, అది ఏకసభ్య లేకపోతే సింగిల్ జడ్జి ఇది కాదు, ధర్మాసనమే ఏకంగా చాలా తీవ్రంగా తప్పుపట్టింది ఈ కేసు. వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసుతో మాట్లాడుతూ, ఎందుకంత తొందరపడిపోతున్నారు? కల్తీ జరిగిందని మీకు నమ్మకం ఉందా? కల్తీ జరిగిన నెయ్యితోనే లడ్డులు చేశారు అని మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అండి, ఇది తప్ప మీకు ఈ దేశంలో ఇంకెక్కడ వేరే సంస్థ లేదా చెక్ చేయడానికి? ఆ సంస్థ అయినా ఇది మిద్దంగా చెప్పిందా కల్తీ గెలిచింది అని చెప్పి? ఈలోపే మీ అధినేత అంటే సీఎంను ఉద్దేశించి మీ అధినేత ఎంత ఆవేశంగా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది కల్తీ గెలిచిందని? సరే చేశారు. ఆ తర్వాత సిట్ ఎందుకు వేశారు? సిట్ అంటే ఎవరు? తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులు. ఆ ఉద్యోగులు సీఎం చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఏమైనా నివేదిక తయారు చేయగలరా? అంటే రిజల్ట్ మీరే ఇచ్చేసి దర్యాప్తు చేయమంటున్నారు అని సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇంకొక సలహా కూడా ఇచ్చింది ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, పురంధరేశ్వర గారికి, వారికి ఒక సలహా కూడా ఇచ్చింది. దయచేసి మీరు రాజకీయాలు చేసుకోండి, రాజకీయాలని రాజకీయాల వరకే పరిమితం చేసుకోండి, దేవుణ్ణి మాత్రం రాజకీయాల్లోకి లాగకండి అని చాలా స్పష్టంగా ఆగ్రహావేశాలతో చెప్పింది. ఇప్పుడు కిం కర్తవ్యం అని ఈ ప్రక్షాళన చేసే కార్యక్రమంలో ఏం చేశారంటే, సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిన ఈ అంశాన్ని మనం కూడా ఆలోచించాలని చెప్పి వెంటనే సిట్ను తాత్కాలికంగా రద్దు చేశారు. అంటే అది ప్రధానమైన అంశం అక్కడ జరిగితే. ఇప్పుడు దీన్ని ప్రతిపక్షాలు పండుగ చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు చివాట్లేసింది, సిట్ని కూడా వెనక్కి తీసుకున్నారంటే అది కావాలని చేసిన విమర్శ అని చెప్పి ముఖ్యమంత్రి గారే పరోక్షంగా ఒప్పుకున్నారు. మేము సత్శీలము, మేము క్లీన్ అయిపోయాము అని వాళ్ళు సంబరాలు చేసుకోవటం మొదలుపెట్టారు. ఏంటో ఈ రాజకీయం అతి విచిత్రమైన మలుపులు తిరుగుతూ వస్తుంది. సిట్టు తాత్కాలికంగా మాత్రమే మేము రద్దు చేశాము అని చెప్పారు. కానీ సాధారణంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని వ్యతిరేకించటం కానీ మనకు చట్టంలో ఉన్నదేంటి, ఆ తీర్పులకు వక్రీకరణ చేయటం కానీ చాలా చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇంకొక ముఖ్యమైన అంశము, ఈ 319 రూపాయలకు ఎలా వస్తుంది కిలో నెయ్యి? మార్కెట్లో కనీసం 10 అంటే 1000 రూపాయలు ఉంటున్నది, 319 రూపాయలకి ఎలా ఇస్తారు అని చెప్తున్నప్పుడు ఎప్పుడు సంచలనాలకు కేంద్ర బిందువు అయిపోయిన A1 అంటారు కదా రెడ్ బుక్లో, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వారు చేసిన వ్యాఖ్యానం ఏంటంటే, నిజంగానే పంది కొవ్వు కనుక వాడదలిస్తే పంది కొవ్వు 1600 రూపాయలు ఉంటుంది కేజీ, అంత కాస్ట్లీ ఇది ఎందుకు వాడతారు అని ఆయన ఇంకో కొత్త కోణాన్ని తీసుకొచ్చారు. ఇదంతా విమర్శల కోసమే చేయటమే కానీ అసలు వాటిలో సత్తా లేనిది. అంటే ఏమో లాజిక్ ఒకటి ఉన్నది ఇక్కడ. మీరు పందికొవ్వు అని చెప్తున్నారు కదా, చాలా కాస్ట్లీ, అది వెస్ట్రన్ కంట్రీల్లో ఎక్కువ వాడతారు. ఇక నాన్ వెజ్ అనేది అన్ని చోట్ల కలుస్తుంది. మనం వాడే చాలా మెడిసిన్స్లో నాన్ వెజ్ తాలూకు ఇవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా ఉందనుకోండి, చేపని వాడతారు. అది ఎవరైనా వాడతారు, హిందువులైనా వాడతారు, బ్రాహ్మణులైనా వాడతారు, వెజిటేరియన్స్ అయినా వాడతారు, నాన్ వెజిటేరియన్స్ అయినా వాడతారు అని ఇలా ఏదో రకరకాల సమర్థనలు చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు అక్కడ. కానీ అల్టిమేట్ ఈజ్ సుప్రీంకోర్టు. మనం ఇందాక ఏమనుకున్నాం,
సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య మీద కానీ, ఇచ్చిన తీర్పు మీద కానీ, అభిప్రాయం మీద కానీ ఎవ్వరూ వ్యతిరేకంగా మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ అది చేస్తే కంటెంప్ట్ అవుతుంది, అంటే ధిక్కారం, కోర్టు ధిక్కారం అవుతుంది. కానీ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సామాన్యులు ఎవరూ మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాత్రం సీఎంకి ఆ మాత్రం అవకాశం ఉండదా? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి విమర్శలు చేస్తే తప్పేంటి? ఈ విషయంలో సుప్రీంకోర్టు తీరు అంత బాగాలేదు, అన్ఫెయిర్ అంటే అంత బాగాలేదు అని ఆవిడ డైరెక్ట్గా మాట్లాడేశారు. ఆ మాటకు వస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ అర్థం వచ్చేలాగానే మాట్లాడారు. అది ఇంకోసారి మనం మాట్లాడదాం, మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో దాన్ని ఎక్స్క్లూజివ్ మనం మాట్లాడదాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న, ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయాన్నో, లేకపోతే అది తీర్పు కాదు, అభిప్రాయం, దాన్ని తప్పు పట్టడము, అన్ఫెయిర్ అనడం అనేది సాధారణంగా కోర్టు పరిభాషలో చెప్పాలంటే జడ్జిమెంట్ షుడ్ నాట్ బీ క్రిటిసైజ్డ్. ఇఫ్ యూ వాంట్ టు ఎనలైజ్, డూ ఇట్ ఇన్ ఏ ఫెయిర్ మేనర్ అనేది ఉంది. సుప్రీంకోర్టు న్యాయము లేకపోతే తీర్పును ఎట్టి పరిస్థితుల్లో విమర్శించడానికి వీల్లేదు. ఒకవేళ మీరు దాన్ని సమీక్షించాలనుకుంటే సక్రమంగా సమీక్షించాలి తప్ప వక్రంగా కాదు. అన్ఫెయిర్ అంటే అది ఫెయిర్గా చేయాలి తప్ప మీరు అన్ఫెయిర్ అని. ఒక సీఎం అనే వ్యక్తి స్టేట్ మొత్తానికి బాస్ కనుక ఆ బాస్ మాట్లాడితే తప్పేంటి అని చెప్పి అక్కడ సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఆయన మాట్లాడినందుకు కాదు, ఆ మాట్లాడిన వ్యక్తే తొందరపడ్డారు. మరి మా దగ్గరికి వచ్చారు కదా, మా దగ్గరికి వచ్చినప్పుడు మేమేదో చెప్పేదాకా వినాలి కదా, వినకుండా ముందుగానే మీరు తీర్పు చెప్పేసేసి కలిసింది అని చెప్పి మీరు డిక్లేర్ చేసేసి మీ ఆధీనంలో పనిచేసే అధికారుల నేతృత్వంలో సిట్ వేస్తే ఆ సిట్టు ఇచ్చే నివేదిక నమ్మశక్యమేనా? చాలా లాజికల్గా సుప్రీంకోర్టు మాట్లాడింది. అత్యున్నత న్యాయస్థానం అది. దాని మీద మళ్ళీ మేము విచారణ చేస్తాము, చేసి చూస్తాం. ఇక్కడ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న వాదన ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. సిబిఐ అనే ఆ సంస్థకు నిష్పక్షపాతంగా చేసే ఒక వైఖరి ఉంది. తొలి నుంచి చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ అంటే లెక్కలేదు, ఖాతరు చేయరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ సిబిఐ అనే దాన్ని రాష్ట్రంలోకి రానియను అని రాయనివ్వలేదు, రానియకుండా ఏకంగా ఒక జీవోనే పాస్ చేశారు. కనుక మాకు సిబిఐ ఎంక్వైరీ వస్తే మా క్లీన్నెస్ అనేది మాది బయటపడుతుంది, మేము నిర్దోషులం అనే విషయాన్ని బయటపెట్టడం కోసం తప్పనిసరిగా సిబిఐ వెళ్ళి లేదా సుప్రీంకోర్టు జడ్జితో చేయించాలి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు సిట్ వేశారు, అంటే స్టేట్ గవర్నమెంట్ సిబిసిఐడి అంటున్నారు. అది కొంచెం జనాల్లోకి వెళ్ళినట్టే అనిపిస్తోంది. అంటే తమ తాలూకు సత్శీలతను నిరూపించుకోవడం కోసం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ ప్రతి విమర్శలు విపరీతంగా ట్రోల్ చేయడాలు, ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది, మీరు దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరు ఖాతరు చేయట్లేదు, ఎందుకంటే సోషల్ మీడియా మీద ఎవరికి ఒక అజమాయిషి లేదు. అందువల్ల ఈ అవాకులు చవాకులు వస్తూనే ఉంటాయి. మొత్తానికి తిరుపతి లడ్డు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, అంటే హిందువులు ఎక్కడున్నా తమ ఆరాధ్య దైవంగా శ్రీ వెంకటేశ్వరుని భావించే వాళ్ళు, ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించే వాళ్ళ తాలూకు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఈ నేపథ్యం అంతా మనకి అనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందో అది చూడాలి. వ్యక్తుల నమ్మకాలు వాళ్ళ సొంతం. పబ్లిక్లోకి వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది. పబ్లిక్లో ఒక ప్రకటన మీరు చేసేటప్పుడు పూర్వాపరాలను ఆలోచించి చేయాల్సి ఉంటుందని చెప్పి అటు అధికార పార్టీ నాయకులు కానీ ఇటు ప్రతిపక్ష నాయకులు కానీ పునరాలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే సామాన్యులే
మీ మాటలు నిజమేనని నమ్మి, అది ప్రతిపక్షం కావచ్చు లేకపోతే అధికార పక్షం కావచ్చు, వాస్తవాలని చెప్పిన నమ్మి వాళ్ళ మధ్య ఉద్రిక్తతలు చెలరేగి తద్వారా శాంతి భద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఈ విమర్శల పర్వం ఎంతవరకు వెళ్ళిందంటే ఈ కల్తీ నెయ్యి దాని గురించి రమణ దీక్షితులు పూర్వ ప్రధాన అర్చకులు వారు ఎప్పటి నుంచో జరుగుతుంది, నేను చాలాసార్లు చెప్పాను, అయినా సరే గత ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి సందట్లో సడేమి అని ఆయన దూర్పారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బాధితుడిగా పేర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఫార్మర్ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తప్పనిసరిగా కల్తీ జరుగుతుంది, మేము చాలాసార్లు ప్రయత్నించాం కానీ ఎవరు ఖాతరు చేయలేదు అని తమకు అవకాశం వచ్చిందని చెప్పి ఇలా ఈలోపు సోషల్ మీడియాలో కొంతమంది హైందవ సంస్కృతిని పరిరక్షించే క్రతువులో ఉన్న వాళ్ళను సోషల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి ప్రసారాలు చేశారు. దాంట్లో ముదిగొండ వారు శివప్రసాద్ గారు అని ఆయన చాలా చాలా పెద్ద చారిత్రాత్మకమైన రచయిత, మంచి మంచి నవలలు, ప్రొఫెసర్ వాస్తవానికి. ఆయన్ని ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన చాలా నమ్మశక్యం కాని కొన్ని అంశాలను ఆయన తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మనం ఈ పందికొవ్వుతోనే తింటున్నాము. అన్నిట్లో అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో అన్ని దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో ఇది జరుగుతూ వచ్చింది అని ఆయన చాలా, అంటే వయసు పైబట్టడం వల్ల కొంచెం ఈ చపలత్వం వచ్చేసి మాట్లాడారో ఏదో తెలియగాని దీనికి అసలు బీజము బ్రిటన్లో జరిగే క్రిస్టియన్ కంట్రీలు అని దాన్ని ఇంకొక కోణాన్ని తీసుకొచ్చాడు ఆయన. క్రిస్టియన్ దేశమైన బ్రిటన్లో తరచూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు కనుక వాళ్ళు మెల్లగా మనం వీళ్ళని చెడగొట్టాలి, మేము పరిపాలించినప్పుడు కొన్ని పనులు చేయలేకపోయాము, ఇప్పుడు చేయాలి ఆ పని అని చెప్పి వాళ్ళు రంగంలోకి దిగారు. అందువల్ల ఈ నెయ్యిని తీసుకొచ్చి, పంది నెయ్యి తీసుకొచ్చి వాళ్ళు, ఎందుకంటే పందిని వాళ్ళు బాగా తింటారు, అందువల్ల మన నెయ్యిని, మన కొరుగు నెయ్యి తీసుకొచ్చి వాళ్ళకి పెడితే బాగుంటుంది అని చెప్పి అన్నారు అని ఇంకొక విచిత్రమైన ఇంకోటి చేసి, అసలు ఏఆర్ ట్రేడర్స్ అంటే అబ్దుల్ రెహమాన్ ట్రేడర్స్ అని ఆయన కొత్త నిర్వచనాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. చాలా చాలా విచిత్రం ఉంది. అంటే ఎక్కడైనా ప్యాసిఫై చేయడానికి ఒక మతపరమైన సంక్లిష్టత వచ్చినప్పుడు, ఇలాంటి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు, ప్రతి విమర్శలు జరుగుతున్నప్పుడు దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా మనందరం ప్రయత్నాలు చేయాలి. కానీ ఇలాంటి ఒక సెన్సేషన్ కోసమే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తే అది మరింత విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని అలాంటి పెద్దలు భావించాలి. థ్యాంక్ యూ, నమస్తే. మళ్ళా ఇంకొక అంశం మీద మాట్లాడడానికి మీ ముందుకు వస్తాను. భవదీయుడు బాబీ వర్ధన్.